లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. నీవు నమ్మితే నీ స్వప్నం నిజమవుతుంది అంటూ నిజం చేసిన ఒక ఆదర్శ మహిళ స్టోరీని ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఖమ్మంలోని కీర్తి హౌస్ కీపింగ్ సెంటర్ తో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి 9వ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగు పెడుతున్నారు. సో ఒక ఒంటరి మహిళగా, ఒక తల్లిగా తన తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ తన కూతురు విషయంలో 10th క్లాస్లో కూడా మంచి మార్క్స్ సాధించేలాగా చేశారు. అంతేకాకుండా తనతో పాటు 10 మంది మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ హౌస్ క్లీనింగ్ లో, అంతేకాకుండా ఆఫీస్ క్లీనింగ్ లో తనదంటూ ఒక శైలిని చాటుకున్న ఒక ఉన్నత మహిళ గురించి ఈ రోజు మీకు నేను చూపించబోతున్నాను. సో ఈ 9 సంవత్సరాలుగా తను ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, తన జీవితంలో జరిగిన విషయాలు, అంతేకాకుండా తను సాధించిన విజయాల గురించి మాట్లాడుకుందాం. తను చూపిస్తాను, పదండి. సో మనం వచ్చేసాం కీర్తి హౌస్ కీపింగ్ సర్వీస్ సెంటర్ కి. సో ఇది రన్ చేస్తున్నారు బిందు గారు. ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీ ఆదర్శనీయమైన మహిళ అని చెప్పుకున్నాం. సో బిందు గారి దగ్గరికి మనం వచ్చామన్నమాట. సో తనతో మాట్లాడదాం. హాయ్, నమస్తే బిందు గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, థ్యాంక్ యూ. ఓకే, షో. ముందుగా మీరు 9వ సంవత్సరంలోకి మీ వ్యాపారాన్ని అడుగు పెడుతున్నందుకు గాను మా సుమన్ టీవీ ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి మరియు మా మిత్రులకి, శ్రేయోభిలాక్షులకి, కస్టమర్లకి ముందుగా శిరస్సు నుంచి నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు చెప్పండి, అసలు 9 సంవత్సరాల విజయవంతమయ్యారు. అసలు ముందు మీకు ఈ హౌస్ క్లీనింగ్ కీపింగ్ అనే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దానికి కీర్తి అనే నేమ్ ఎందుకు ఇవ్వడం జరిగింది? యాక్చువల్గా ఇప్పుడు ఉన్న సొసైటీ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అండి, భార్యాభర్తలు ఇద్దరు చేసుకుంటే కానీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. ప్రతి ఇంట్లోనూ అంతే. ఇప్పుడు అది చేస్తూ ఇది చేయాలంటే కష్టం. సో నేనే ఉన్నాను, నాది ఎంకామ్ అయిపోయింది. ముందు జాబ్ చేసేదాన్ని. అలా చేస్తూ ఉంటే రిస్క్ ఎక్కువ ఉండేది. సో ఆ జాబ్ అనేది మానేసి స్లోగా స్టార్ట్ చేయడమే ఎస్టాబ్లిష్డ్గా చేయలేదండి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇట్లా చేసుకుంటూ వాళ్ళ ద్వారా అట్లా చేసుకుంటూ స్టార్ట్ చేశాను. కీర్తి అనేది ఎందుకు పెట్టానంటే మా పాప పేరండి. సో కీర్తి హౌస్ కీపింగ్ సర్వీసెస్ అని పెట్టడం జరిగింది. ఒక తల్లిగా, అంతేకాకుండా మీ అమ్మగారిని సంరక్షించుకునే బాధ్యతలో, ఈ వ్యాపారాన్ని చూసుకునే బాధ్యతలో, అంటే నాట్ ఈజీ అనమాట. 2 మెయింటైన్ చేయడం, అది కూడా ఆడవాళ్ళు. సో ఈ సిచ్యువేషన్ లో మీరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అంటే దేనిలో అయినా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్ళాలండి. ఏది ప్రాబ్లం అనుకుంటే మనం అక్కడే అయిపోతాం. నేను ఫేస్ చేసినవి అంటే కనుక, ముందు పబ్లిసిటీ ఒకటి చాలా ఇబ్బంది అయింది, వెరీ స్టార్టింగ్లో అనమాట. తర్వాత ఏంటంటే కస్టమర్స్కి తెలియటం వల్ల వాళ్ళు మౌత్ పబ్లిసిటీ జరిగింది. తర్వాత పాంప్లెట్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, గూగుల్ ఉంది, జస్ట్ డైల్లో ఉంది మంది. సో ఇట్లా డెవలప్ అయ్యాము. ప్రాబ్లం అంటే ఇక ప్రతి దానిలో ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే మన ఓన్గా ఇప్పుడు ఒక లేడీ ఏం చేయగలదు అనేది ప్రూవ్ చేయాలన్న ఆలోచనే నాకు మెయిన్ ఎజెండా అండి. ఎందుకంటే బయట సొసైటీలో ఇంత ఇదిగా లేదు. మనకి టార్గెట్స్ ఉంటాయి. మనకి 10,000 శాలరీ వస్తుందంటే 20,000 వర్త్ ఉంటుంది అక్కడ. అది అంత హ్యాండిల్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చేసుకోవాలంటే కష్టం. బిజినెస్ ఏంటంటే మన ఇష్ట ప్రకారం చేసుకుంటాం. అందులో నాకు ఇది బాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది మేడం. బేసిక్గా చెప్పాలంటే ఆడపిల్లలకి సపోర్ట్ ఇస్తున్నా, ధైర్యంగా నేను నిలబడుతున్నా, నా కింద ఒక 10 మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని నిలబెట్టగలుగుతున్నా అనేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తోనే జరుగుతోంది. సో ఇది ప్యూర్లీ కమర్షియల్ అని చెప్పలేను, సర్వీస్ అని చెప్పలేను, కానీ సెమీ సర్వీసెస్ మేడం. మన కింద మన ద్వారా కొంతమంది బతుకుతున్నారు అనేది చాలా ఆనందదాయకం చెప్పుకోవడానికి. సో అంటే ఈ వ్యాపారమే ఎందుకు చూస్ చేస్తున్నారు? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? అంటే చూస్ చేసుకోవడానికి ఏదైనా ఇన్స్పైర్ అయ్యారా ఎవరినైనా చూసి? ఇన్స్పైర్ అంటే నా ఇంట్లో పరిస్థితులే అండి. మా మదర్ బెడ్ రీడరు. సో ఆవిడకి చేసుకుంటూ, నేను చిన్న పాప, మా అమ్మ ఇంకా అప్పుడు స్టార్టింగ్లో చాలా చిన్న పాప, ఆమెని హ్యాండిల్ చేసుకుంటూ అవి 2 చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు సరే మనమంటే ఏదో ఒకటి చేసుకోగలుగుతాంలే, కానీ బయట అందరికీ ఇదే పరిస్థితి ఉంటుంది. సరే నాకు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కానీ బయట ఏంటంటే ఇద్దరు జాబ్ చేయడం, కొంతమందికి ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది. సో ఎవరో ఒకళ్ళు, నేను కాకపోయినా ఎవరో ఒకళ్ళు చేయాల్సిందే కదా. సో నేను ముందుకు వచ్చాను అనమాట. ఆ విధంగా అది నాకు ఇన్స్పిరేషన్, మా ఇల్లు. సో మీ పాప విషయంలో జరిగిన గురుకుల పాఠశాలలో ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అది మన తెలంగాణ రాష్ట్రం మొత్తం చర్చనీయాంశమైంది. సో ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా బలపడ్డారు? అంటే నేను ఈ హౌస్ కీపింగ్ సర్వీసెస్లో కొంచెం బిజీగా ఉన్నాను. అందులో ఇంట్లో మా మదర్ బెడ్ రీడర్, ఇద్దరిని హ్యాండిల్ చేయలేను. ప్లస్ మళ్ళీ తీసుకొని రావడం అట్లా ఇబ్బంది అవుతుందని ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందిగా మేడం. ఇప్పుడు బయట చదివించడం ప్రైవేట్ స్కూల్లో అనేది మధ్యతరగతి వాళ్ళకి భారమైన అంశం.
సో నేను పాపని గురుకుల ఎగ్జామ్ రాయించాను, అమ్మాయికి సీట్ వచ్చింది, అక్కడ చదువుకుంది, అంతా బాగానే ఉంది. నేను నా బిజీలో నేనున్నాను. పాప 10th వచ్చింది. ఆ సందర్భంగా అక్కడ రిపీటెడ్గా ఆమెకి ర్యాట్ బైట్ జరిగిందండి. వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించా అన్నారు. ఒకరోజు ఫోన్ వచ్చింది హాస్టల్ నుంచి, మీ పాపకి బాగా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అంటే నేను వెళ్ళి చూసేసరికి ఆమె లేచి నించోలేని పరిస్థితుల్లో నా బిడ్డనైతే నేను తెచ్చుకున్నానండి. అసలు ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేయించి అదంతా అసలు ఇప్పటికీ తలుచుకున్నా కానీ ఎలా ఇదంతా జరిగిందా అన్నంత ఇదిగా అంత దిగ్భ్రాంతికి లోనయ్యాను నేను. పాప ఇంకా అది స్ప్రెడ్ అవుతుంది పాయిజన్ లాగా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేసిందండి. మోస్ట్లీ 4, 5, 6 మంత్స్ 5 మంత్స్ వరకు చాలా అసలు ఇక అమ్మాయి బతికితే చాలు అన్న ప్రతిసారి ఆ మందులకి రియాక్షన్ అవ్వడం, పాప బాడీ తట్టుకోలేకపోవడం, ప్రతిసారి సివియర్ అవ్వడం, అలా చాలా అసలు నేను ఎలా బయటకు వచ్చా అనేది కూడా ఆ, చెప్పలేను. ఒక తల్లిగా నేనైతే ఇది ఒక్కదాన్ని నేను సింగిల్ పేరెంట్ అండి పాపకి. అది ఫేస్ చేయడం అనేది చాలా తట్టుకోలేని విషయం. దీన్ని ఏంటంటే కొంతమంది రాజకీయాలుగా వాళ్ళ స్వలాభాల కోసం దాన్ని ఏదేదో చేసేసరికి అది అయిపోయింది. బట్ నేను ఈ సందర్భంలో ఏం చెప్తున్నా అంటే అండి, నేను ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక సంస్థకి వెళ్తున్నాను. అది ఒక 10-12 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను అండి. మా గురువు గారు శ్రీ వివేకానంద గారు, ఆయనండి. ఆయన ఇచ్చిన మోటివేషన్ కానీ, ఆయన ఇచ్చిన స్పిరిచువల్, ఆయన చెప్పిన జ్ఞానం ద్వారానే, ఆయన చెప్పిన ఇది వల్లే మేము మోటివేట్ అయ్యి ఈ సందర్భంలో నేను కానీ మా పాప కానీ ఓవర్కమ్ అయ్యి మా ఫ్యామిలీ మొత్తం ఇంత ధైర్యంగా నిలబడటానికి, నిలదొక్కుకోవడానికి, మళ్ళీ మేము రీజువనేట్ అవ్వడానికి మా గురువు గారే కారణం అండి. సో ఆయన వల్లే మేము ఈరోజు మేము బతుకున్నామంటే, లిటరల్గా చెప్పాలంటే బతుకున్నామంటే ఆయన చెప్పిన జ్ఞానం వల్లే, ఆయన ఇచ్చిన మోటివేషన్ వల్లే, మా గురువు గారి సపోర్ట్ వల్లే మేము ఉన్నామండి. సో ఇప్పుడు హెల్త్ అంతా ఓకే కదా మేడం పాపది? బాగుందండి. సో 10th లో కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయని విన్నాం. సో ఆ క్షణంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? పాపకి 2nd క్లాస్ వచ్చిందండి. అసలు తను రాస్తుందని కానీ, అంత మార్క్స్ తెచ్చుకుంటుందని కానీ నేను అనుకోలేదు. చాలా చాలా ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది మాటల్లో చెప్పుకోలేను. ఎందుకంటే నేను ఒక్కదాన్ని సింగిల్గా ఫైట్ చేశాను కాజ్ మీద, నాకు ఎవరు సపోర్ట్ లేరు. బట్ ఏంటంటే అది ఎలా ఎగ్జిబిట్ అయిందంటే ఏదో మా మిస్టేక్ లాగా అలా క్రియేట్ అయింది. కొంతమంది స్వలాభాల కోసం వాళ్ళు దాన్ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసేసుకున్నారు. బట్ ఏంటంటే వీటన్నిటిని పక్కన పెడితే మా అమ్మాయి తనంతట తానుగా రాసి, నేనైతే రాయమని కానీ ఏమనలేదండి. తనంతట తానుగానే రాసి ఆ మార్క్స్ తెచ్చుకోవడం, తనకి ఎలా ఉందో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అంత ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత ఫెయిల్యూర్ లాగా మిగిలిపోకూడదు కదా. ఇంత జరిగిన తర్వాత తను అంత మార్క్స్ తెచ్చుకోవడం అనేది నాకైతే హ్యాపీగా ఉంది. ఒక ఫెయిల్యూర్ లా కాకుండా ఇంత పోరాటం జరిగినా మేము సక్సెస్ అయ్యామని చెప్పుకోవచ్చు. సో మీ వ్యాపారంలో కూడా మీరు మర్చిపోని సంఘటన అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. మెమరబుల్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారితో అయిపోయేది కాదు. ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి రిపీటెడ్గా మనకి కస్టమర్స్ ఇప్పుడు వాళ్ళు చేయించుకొని వాళ్ళు మన సర్వీస్ పొందిన తర్వాత వాళ్ళకు వచ్చిన హ్యాపీనెస్తో, ఎందుకంటే ఎవరు చేసుకోలేరు కదా మేడం. సో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, నాకు పెద్ద పెద్దవి ఇప్పుడు మన పులిపాటి ప్రసాద్ గారు వాళ్ళది మనకే ఇచ్చారనమాట. సో అట్లా పెద్దవన్నీ రావు గారు, దేవతరాజారావు, ఇట్లా చాలామంది కొత్త న్యూ బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ అయ్యి మొత్తం అపార్ట్మెంట్ లీడ్స్ రావడం, అది చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి మేడం మీ దగ్గర అంటే ఏం చెప్తారు? మనది మెయిన్ వచ్చేసి హౌస్ కీపింగ్ సర్వీసెస్ మేడం. వెకేట్ హౌస్ కానీ, కన్స్ట్రక్షన్ అయినవి, స్టే చేస్తున్నవి అవన్నీ కూడా క్లీన్ చేస్తాం. ఇవి కాకుండా షిఫ్ట్ అయిన తర్వాత సామాన్లు సదరడము అవి కూడా చేస్తాము. లీడ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. మన ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ప్లంబింగ్ కానీ, షిఫ్టింగ్ కానీ ఇవన్నీ లీడ్స్ ఇస్తూ ఉంటాం. ఏంటంటే ట్రస్టెడ్ మన బ్రాండ్ నేమ్ ఉంటే ఒకసారి మన కస్టమర్ మన అప్రోచ్ అయితే వాళ్ళకి అన్ని టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వగలిగితేనే అది ఫుల్ ఫ్లెడ్జ్గా 100% సక్సెస్ అయినట్టు అని నేను అనుకుంటాను మేడం. ఇప్పుడు మన దగ్గరకు వస్తే ఎట్లుంటుందంటే వాళ్ళకు ఒక నమ్మకం, ఒక బ్రాండ్ నేమ్ పడిపోయింది కనుక నమ్మకంతో మిగిలినవి కూడా చేపిస్తాను అనమాట. ఎక్కువగా కస్టమర్స్ నుంచి మీకు వచ్చే కాల్స్ అంటే ఏ సర్వీస్ కోసం ఎక్కువగా అప్రోచ్ అవుతూ ఉంటారు? ఎక్కువ హౌస్ కీపింగ్ సర్వీసెస్ కోసమే ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారండి. మెయిన్ అదే ఉంటుంది. ఆ తర్వాత చిన్న ఎప్పుడైనా ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ప్లంబింగ్ అని దానికి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ క్లీనింగ్ సర్వీసెస్ మేడం.
సో మీ వ్యాపారంలో చాలా మంది మహిళలకి మీరు ఉపాధిని అందిస్తూ ఉన్నారు. సో వారికి మీరు చేసిన సేవలు అంతేకాకుండా ఏదైనా గుర్తుండిపోయే స్టోరీ అంటే ఏం చెప్తారు? గుర్తుండిపోయే స్టోరీ అంటే ఇక ప్రతి ఒక్క మనిషిది ప్రతి ఒక్కటి ఒకళ్ళకి సినిమానే, ఎవరి సినిమా వాళ్ళదే అన్నట్టుగా ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఒక 2-3 అయితే ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఒక అమ్మాయి ఉంది, హస్బెండ్ లేడు, పిల్లలతో ఇబ్బంది పడుతోంది. ఆమెకి రోజు పని చేసుకుంటే కానీ వెళ్ళదు, బట్ మన దగ్గరకు వస్తుంది. ఒకానొక సందర్భంలో ఏదో చిన్న ఇష్యూ అయ్యి భార్యాభర్తలకి స్టేషన్ దాకా వెళ్ళింది. సో నేనేంటంటే అది క్లియర్ చేసేసి వాళ్ళని మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసేసి ఇది తీసుకొచ్చేసాను. సో అది పెద్ద ఇష్యూ కాకుండా దాన్ని క్లియర్ చేశాను అనమాట. ఇంకోటి ఏంటంటే చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ మన సంస్థ తరఫున వాళ్ళకి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం ప్రోత్సహిస్తామండి. మన వాళ్ళకి ఏంటంటే పిల్లలకి ఇప్పుడు బయటకు వెళ్ళి మగవాళ్ళ దగ్గర చేసిన దానికి, ఒక లేడీగా నేనుండి నా దగ్గర చేసిన దానికి వాళ్ళకి బాగా సెక్యూరిటీగా ఉంటుంది. ప్లస్ నాతో ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఇంట్లో యాంబియన్స్ ఎట్లా ఉంటుందంటే, సో మన ఇంట్లో చేసుకుంటున్నాం, మన అక్కతో చేస్తున్నాం అన్నట్టే ఉంటుంది. కానీ నేనేదో మేనేజరు, ప్రొపరేటర్ లాగా వాళ్ళు నా కింద వర్కర్స్ ఆ యాంబియన్స్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ ఉండదండి. చాలా ఫ్రెండ్లీ నేచర్తో వీళ్ళు కస్టమర్తో ఉండే విధానం కానీ, కస్టమర్ వీళ్ళని చూసుకునే విధానం కానీ అలాగే ఫ్రెండ్లీగానే ముగిసిపోతుందండి మొత్తం వర్క్ కూడా. సో మీరు డైలీ వారి వర్క్స్ని ఎలా స్టార్ట్ చేస్తారో, ఎలా షేర్ చేసుకుంటారు? డైలీ అంటే ఏ రోజు ఆ రోజు ప్లాన్ ఉంటుంది మేడం. మనకి ఇవాళ 2 వర్క్స్ ఉన్నాయన్నమాట. సో వర్కర్స్ని ఎలా అలాట్ చేయాలి, ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి లిక్విడ్స్ మెటీరియల్ ఎలా ఇవ్వాలనేది ముందు డేనే నేను ప్లాన్ చేసుకుని ఇట్లా చేసుకుంటాం అనమాట. మనకి ఎవ్రీ ట్యూస్డే కూడా వర్కర్స్తో మీటింగ్ ఉంటుంది. సో వాళ్ళు కస్టమర్తో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఇంకా ముందుకెళ్ళాలంటే మన దగ్గర మైనస్ ఏముంది, మనమేమి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో కస్టమర్కి ఇంకా ఎలా బెస్ట్ సర్వీస్ ఇవ్వగలం అనేది ఎప్పటికప్పుడు నేను రీకలెక్ట్ చేసుకుంటాను, రీచెక్ చేసుకుంటూ ఉంటాను, ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటాను. మన వల్ల కస్టమర్ సఫర్ అవ్వకూడదు, కస్టమర్ వల్ల మన వర్కర్స్ సఫర్ అవ్వకూడదు. సో బ్రాండ్ నేమ్ అనేది అలా నిలుపుకోవడానికి ఇంకా ఎంత స్టాండర్డ్గా పనిచేయాలనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటామండి. రివ్యూస్ తీసుకుంటారా అండి మీరు? వచ్చిన తర్వాత ఒక వర్క్ అయిపోయిన తర్వాత ఏం చెప్తారు వాళ్ళు? షూర్ అండి, షూర్, కంపల్సరీ. నేను వర్క్ దగ్గర సైట్లో ఉంటాను, నెక్స్ట్ కస్టమర్తో మాట్లాడుతూ ఉంటాను. అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ జస్ట్ రివ్యూస్లో రూపంలో మనకి మోస్ట్లీ 324 రివ్యూస్ రేటింగ్స్ ఉంటాయి, 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు నేను అడుగుతూనే ఉంటాను, ఏమైనా ఇబ్బంది ఉందా, పని బాగా చదువుతుందా, పిల్లలు బాగా చేస్తున్నారా అని కస్టమర్తో టచ్లోనే ఉంటానండి. సైట్కి కూడా ఒక 2-3 టైమ్స్ వెళ్ళి విజిట్ చేస్తాను, ఎలా జరుగుతుంది ఏంటనేది నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. మనం ఇచ్చిన సర్వీసెస్కి కస్టమర్ సాటిస్ఫై అయ్యి రివ్యూ రేటింగే కాకుండా సో వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారా మనకి బాగా వర్క్స్ వస్తూ ఉంటాయండి. సో ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ఏవి సెలెక్ట్ చేసుకుంటారు, ఎలా యూస్ చేస్తుంటారు? అది హైజీన్ కంపెనీ అండి. అవి డైరెక్ట్గా యూస్ చేయకుండా డైల్యూట్ చేసుకుంటాం. వుడ్ టైప్ కబోర్డ్కి వేరే ఉంటుంది, గ్లాస్ డోర్కి వేరే ఉంటుంది, విండోస్ దానికి లిక్విడ్ సపరేట్ ఉంటాయండి. వ్యాక్యూమ్ చేస్తాము, బెడ్స్కి సోఫాస్కి వ్యాక్యూమ్, ఫ్లోర్ మిషన్ ఉంటుంది, బాత్రూమ్స్కి స్క్రబ్బింగ్ మిషన్ ఉంటుంది, దానికి మెటీరియల్ సపరేట్ ఉంటుంది. లిక్విడ్స్ వచ్చేసి హైజీన్ కంపెనీ వాడుతున్నాం మేడం. సో కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట, చాలా నీట్గా అయింది హౌస్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. సో ఈ ఖమ్మంలో మీరు బిజినెస్లో ఇంత డెవలప్గా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? అంతేకాకుండా మీ నైబర్స్ కానీ ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఖమ్మం నిజంగానే నాకు స్పెషల్ అండి. నేను పుట్టింది ఇక్కడే, కాలేజ్ ఇక్కడే, స్కూలింగ్ ఇక్కడే, కాలేజ్ ఇక్కడే, మ్యారేజ్ ఇక్కడే, మొత్తం నేను సో ఖమ్మంలోనే పుట్టి పెరిగా కనుక ఐఎమ్ ప్రౌడ్ టు ఐఎమ్ ఖమ్మం సిటిజన్ అనమాట. నేను ఇక్కడే ఉన్నాను కనుక. సో ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ మొదటి నుంచి తెలుసు కనుక ఇప్పుడు కీర్తి హౌస్ కీపింగ్ సర్వీసెస్ అంటే బిందు అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది. నెక్స్ట్ నైబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వాళ్ళు చేయించుకొని వాళ్ళు ఎంత తెలిసిన వాళ్ళైనా వాళ్ళకి మన పనితనం తెలిస్తేనే మనకి సపోర్ట్ ఇస్తారండి. ఏదో తెలుసు కదా అని అలా ఇవ్వరు. సో మన వర్క్ నచ్చి, మన వర్కర్స్ చేసే విధానం కానీ, మనం వాడే లిక్విడ్స్ కానీ, మెటీరియల్ కానీ అన్నీ నచ్చి వాళ్ళు చేయించుకొని వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ జరిగింది. బిజినెస్ని ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పాండ్ చేసే ఆలోచన ఉందా? ఇంకా మీ డ్రీమ్స్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు మనం వచ్చేసి ఖమ్మం అరౌండింగ్ 30 కిలోమీటర్స్, కోదాడ కానీ, ఇది డోర్నకల్లు, వైరా ఇవి చేస్తున్నాం, అనంతారం ఇవన్నీ చేస్తున్నామండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనే ఉంది. ఇంకా నాకు గోల్ అంటే కనుక ఇంకా ఉపాధి పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియో చూసి కానీ ఎలా అయినా వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే నేనైతే నా ఫుల్ సపోర్ట్ ఇస్తాను.
లేడీస్ కంటే నేను ఎక్కువగా సపోర్ట్ ఇస్తాను, ఎందుకంటే ఇది లేడీసే చేసే వర్క్, లేడీస్ చేయించుకునే వర్క్. సో చేయించుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, చేసే వాళ్ళకి కూడా ఫ్రీగా ఉండాలి. సో ఆ విధంగా నేను ఇంకా ముందుకు వెళ్దామని అనుకుంటున్నా అండి. ఫ్యూచర్లో ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఇంకా బ్రాంచెస్ పెడదామన్న ఆలోచన అయితే ఉంది నాకు. డ్రీమ్స్ నెరవేర్చుకునే విషయంలో ఇప్పుడున్న యువతకి కానీ మహిళలకి కానీ సజెషన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? సో సజెషన్ అనేం కాదు కానీ ఒక నిజం చెప్పాలంటే నా స్టోరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. చదివినా చదవకపోయినా మనం దేన్నైతే నమ్ముకున్నామో దాని మీద ఫుల్ ఎఫర్ట్ పెడితే కంపల్సరీ సక్సెస్ అవుతామండి. ఏ రంగమైనా, ఇప్పుడు బిజినెస్ అనే కాదు, ముందు మనం నమ్మాలి సక్సెస్ అవుతామన్న విషయాన్ని. ముందు మనం నమ్మితేనే అది సక్సెస్ అవుతుంది. మనం నమ్మకం లేకుండా ఏదో ఈ రోజు గడిచిపోతుంది, వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, ఈ పూట గడిచిపోతుంది అన్నట్టుగా ఈ రోజు డబ్బులు ఉన్నాయి కదా అని పని చేయడం మానేసిన, దీన్ని బేస్ చేసుకొని మనం ఆగిపోయినా కానీ ఎదగలేము. ఎప్పుడు స్టేబిలిటీగా ఒకటే నమ్మకం మీద ఒడిదుడుకులు వచ్చినా కానీ తట్టుకొని నిలబడితేనే సక్సెస్ అవుతామండి. సో బిజినెస్ అండ్ ఫ్యామిలీ ఈ రెండింటి మధ్యలో ఈ బిజీ లైఫ్లో మీకంటూ కొంత టైం మీరు పర్సనల్గా కేటాయిస్తారా? కేటాయిస్తే ఏ టైంని మీ పర్సనల్ టైంగా ఏది ఎక్కువగా చేస్తుంటారా? టైం బిజీ ఉంటామండి, కాకపోతే టైం అనేది దొరకదు నాకు. నేను రిలాక్స్ అవ్వాలన్నా కానీ ఈ గజిబిజి గందరగోళంలో నుంచి, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నుంచి బయటపడాలంటే మా గురువు గారి దగ్గరికి వెళ్తామండి. ఆయన ప్రవచనాలు వింటేనే, ఆయన దగ్గర ఉంటేనే రిలాక్సేషన్ దొరుకుతుంది, బయట ఎక్కడా దొరకదండి నాకు. మా గురువు గారు వివేకానంద గారు, ఆయన ప్రవచనాలు వింటున్నప్పుడు మాత్రమే దొరుకుతుంది నాకు. ఇంకెక్కడా రిలాక్సేషన్ కానీ రిలీఫ్ కానీ దొరకదు. సో మనతో పాటు ఇప్పుడు కీర్తి సర్వీస్ సెంటర్లో బిందు గారికి హెల్పింగ్గా ఉన్న స్టాఫ్ ఉన్నారనమాట. సో ఈరోజు కొంతమంది అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళ సర్వీస్ని ఎలా భావిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అంతేకాకుండా వర్క్ విషయంలో వాళ్ళ ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? మౌనిక అండి. సో ఎక్కడ మీ ఏరియా? ఎక్కడ? ముస్తఫా నగర్ అండి మా ఏరియా. మేడం దగ్గర 5 years నుంచి చేస్తున్నాను. ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది మేడం. బయట ఇప్పుడు అంత ఆపర్చునిటీస్ ఏం లేవు. తెలుసుకున్న తర్వాత ఈ ఫీల్డ్ లో ఒక వీడియో చూశాను మేడంది ఇన్స్టాగ్రామ్ లో. దాన్ని చూసి మేడం అప్రోచ్ అయ్యాను. రావచ్చు, నేను ఉపాధి కల్పిస్తా అని చెప్పారు. వచ్చా మేడం దగ్గరికి. 5 years అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీగా అనిపించింది. అందరు లేడీస్ ఉండడం వల్ల అందరినీ నేను దగ్గరుండి చూసుకుంటాను. మమ్మల్ని మేడం లాగా కాదా, అక్కడ ఇంట్లో మా మెంబరే. మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, తను మా ఇంటికి వస్తుంది. ఎప్పుడూ నేను ఓనరు మీరు వర్కర్ల లాగా బిహేవ్ చేయలేదు. కస్టమర్ నుంచి మాకేమైనా ఇబ్బంది కలిగినా మా దాకా రాలేదు. మేడం మధ్యలో పిల్లల్లాగా ఉండి చూసుకుంటుంది. తనని మమ్మల్ని వాళ్ళని మధ్యలో ఏ ఇష్యూస్ రాకుండా దాని దగ్గర ఉండి చూసుకుంటుంది. ఇప్పటికీ చూసుకుంటుంది. ఎప్పటికీ మా సేవలు మేడంకి అందిస్తామని చెప్పుకుంటాను. నేను మేడం అయితే అనలేను, అక్కనే అంటాను. నా ఇంట్లో అక్కలాగానే ఫీల్ అవుతాను. మా పిల్లని కానీ తను సొంత కూతురులానే చూసుకుంటుంది. అంటే ఇప్పుడు డిగ్రీ చదువుకున్నా అన్నావు. సో ఇంత చదువుకొని ఇలాంటి క్లీనింగ్ లో వర్క్ చేయడం అంటే ఎలా, ఏమైనా అనిపిస్తుందా నీకు? నేను అలా సేమ్ గా ఫీల్ అవ్వను మేడం. ఎందుకంటే బయట వెళ్ళాను, చాలా చూశాను, మెడికల్ షాప్ లో చాలా ఆపర్చునిటీ చూశాను. నాకు అంతగా సెక్యూరిటీకి ఏం అనిపించలేదు. ఇప్పుడు బిజీగా ఉంది రంగం కూడా, ఎక్కడ అంత ఆపర్చునిటీ అనిపించలేదు. బయటకు వెళ్ళినా ఒక టైం టు టైం ఉంటుంది. దాంట్లో నాకు అంతగా ఏం అనిపించలే. ఇక్కడైతే మన ఇష్టం, మన ఇంట్లో పని ఎలా చేసుకుంటాం, ఆడుతూ పాడుతూ నేను చేసుకుంటూ, నాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటి పక్కన వాళ్ళందరూ ఉంటారు. తీసుకెళ్తాను, చేపించుకుంటాను. మేడం వస్తుంది. అందరూ మేము ఒక ఫ్యామిలీ లాగానే కలిసి ఉంటాం, కానీ మేము అందరూ ఒక పని చేస్తున్నాం, ఒక్కడ ఉంటున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు ఇప్పటివరకు రాలేదు. సో మీ పేరు? నా పేరు ప్రియాంక మేడం. నేను 10th చదివాను. నేను 6 సంవత్సరాలు అవుతుంది ఈ పనికి రాబట్టి. 6 years. 6 years అవుతుంది. మేడం మా అక్క తీరే ఉంటారు, మా ఇంట్లో అక్కలానే. ఏమైనా హెల్ప్ చేయమన్నా చేస్తారు. మంచిగా అనిపిస్తుంది పని మాకు. సో ఎంతమంది ఉన్నారు మొత్తం స్టాఫ్? 20 members ఉంటారు. 20 members ఉంటారు. ఒక ఫ్రెండ్లీగా ఉంటారు మాకు. ఒక మేడం తీరు అనిపించారు మా అక్క మాకు. మా పిల్లల్ని కూడా తన పిల్లల్లా చూసుకుంటారు. ఒక ఫ్రెండ్లీగా ఉంటారు వర్క్ చేసేటప్పుడు కూడా. మేడం వస్తున్నారు భయపడాలి అన్న బాధ మాకు అనిపించదు. మేడం మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ పని చేయకున్నా అర్థం కాకుండా ఇలా చేయరా అని మాకు మంచిగా చెప్తారు. చేసే పనిలో బాధ లేదు మేడం, మంచిగా ఉంది, ఫ్రీగా చేసేసుకుంటున్నాం. మీ పేరమ్మా? లక్ష్మి నా పేరు. మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? 6 సంవత్సరాలు అయింది. ఎలా అనిపిస్తుంది వర్క్ అంతా? వర్క్ బాగుంది మేడం. మాకు దూరం మామిళ్ళ కూడా మాది రామాలయ సెంటర్. మేడం తీసుకొస్తే తీసుకెళ్తుంది మేడం. మా వారు బయటికి వెళ్ళనీయకుండా కొంచెం లోన ఉండేలాగా ఉంటే వేరే కాడికి పోతే కొంచెం ఇబ్బంది ఏమో ఉంది మేడం. అయితే ఇట్లా తెలిసినక్క ఇట్లా పోదాం అన్నది మేడం. అయితే మేడం కాడికి వస్తున్నాం మేడం. చాలా ఇబ్బంది, కరెంట్ బిల్లు, రెంటు, మాకు ఇల్లు లేక రెంట్ కట్టుకోలేకపోతుంటే మేడం కాడికి వస్తే మాకు ఇట్లా రోజుకు ఒక 600 అట్లా 700 మేడం ఛార్జీ ఎందుకమ్మా, ఛార్జీ అయితే నేను దించి వస్తానని మా ఇంటికాడ దించి తీసుకుపోతుంది మేడం. దానివల్ల మాకు మంచిగా మా వారు కూడా తోలుతున్నారు, ఎందుకంటే మేడం తీసుకొస్తుంది కదా, భయం ఏం లేదు. అలా అని కొంచెం అది బయటికి వెళ్ళకుండా మగవాళ్ళతోని ఇలా బయటికి వెళ్ళి చాలా ఇబ్బంది మేడం. మొన్న అదే మేడం వచ్చిందంటే
చాలా అది పో ఇల్లు ఏం కాదు ఎంత దూరమైన ఇల్లు అని అంటున్నాను. నీ పేరమ్మా? కీర్తి అండి. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తావు? నేను 8 years చేశాను. నేను డిగ్రీ చదివాను. డిగ్రీ చదివి ఖాళీగా ఉండడం ఎందుకని అట్లా జాబ్ అంటే అప్లై చేసినా కూడా ఏం అంత తొందరగా ఏం రాలేదు. అందులో ఒకటి మేడం ఒక ఫ్రెండ్ ద్వారా ఇందులోకి వచ్చాను. 8 years నుంచి కూడా నేను సిస్టర్ అని కూడా బ్రో అంటే నేను ఆమెని ఒక అక్కలాగానే బ్రో అనే పిలుస్తా. వర్క్లో కూడా మంచిగానే చూసుకుంటా. వేరే వాళ్ళు ఏమైనా అన్నా కూడా ఒకళ్ళు అక్కడ బాయ్స్ ఉన్నా కూడా ఎందుకు వచ్చారు అని బాయ్స్ని అడిగి వాళ్ళు ఎందుకున్నారని కనుక్కున్న తర్వాతకి మా మేడం మమ్మల్ని అక్కడ ఉంచిద్ది. ఆ తర్వాతకి ఇద్దరు వర్కులు ఏమన్నా ఉంటే మేడం బండి మీద తీసుకొచ్చి డ్రాప్ చేసి ఇంట్లో మీ పాప ఉంది అని మా అమ్మ వాళ్ళకి చెప్పి మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి తీసుకొని వెళ్ళిద్ది. అలా మమ్మల్ని ఇద్దరిని ఎక్కడికి పంపించదు. లేడీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటది. తీసుకెళ్తుంది, తీసుకొస్తుంది. కోపడటం ఎలాంటిది నా వర్క్ విషయంలో? వర్క్ విషయంలో అంటే కోపడదంటే వాళ్ళు అనక ముందుకి మా మేడమే అని వాళ్ళు అనకూడదు. అమ్మ నేనంటేనే మీరు ఒకవేళ చేయాలి కానీ వారు కస్టమర్స్తో అనిపించుకోవడం మంచిగా ఉండదు మనకి. మా మేడమే చెప్తుంది. అట్లా కోపం కూడా మాకేం అనిపించదు. నేర్చుకోవాలి కదా అని చెప్పడంలోనే ఉంటది కానీ కోపం అయితే పడదు. తిన పేరు స్వాతి. ఆమెకు మాటలు రావు. ఈమెను కూడా పని మంచిగా బాగా వినిపిస్తుంది. ఏం వినిపించదు. ఆమెకు ఓన్లీ సైగల ద్వారానే. మా మేడం కూడా అలానే చెప్తారు. వర్క్ కూడా మేము అలానే చెప్తాం. మా మేడం కూడా చాలా సపోర్ట్ గా ఉంటది. తంది ఎక్కడ? ఏ ఊరు? ఇక్కడే అండి, ముస్తాఫా. మీది కూడా ఖమ్మమే? మాది ఖానాపురం అండి. అక్కడి నుంచి కూడా మమ్మల్ని తీసుకొస్తుంది, తీసుకెళ్తుంది. ఓకే. చాలా సపోర్ట్ గా ఉంటది. మా అందరికి ఆర్థికంగా కూడా అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటది మా మేడం. సో చూసారు కదా ఈరోజు బిందు గారి యథార్థ కథ. సో తన లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్, అంతేకాకుండా తను చేసిన సహాయాలకి వాళ్ళ స్టాఫ్ కూడా ఎలా ఫీల్ అవుతున్నారో చూసాం. సో ఇలాంటి మంచి వ్యక్తులు, మంచి మనుషులు, అంతేకాకుండా ఇలాంటి ఆదర్శనీయంగా ఉండే మహిళలు నిజంగా చాలా మందికి సపోర్ట్నిస్తాయి. ఇలాంటి స్టోరీస్ ఎంతో మందికి, ఒంటరి మహిళలకి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం.